హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు ఇక మిథున రాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి బుధులు, ద్వితీయంలో శుక్రగురులు, తృతీయంలో చంద్రకేతువులు, భాగ్యస్థిత రాహు, దశమ శనైశ్వరుడు, ద్వాదశంలో కుజుడు యొక్క సంచారం. ఇక మిథున రాశి వారికి జన్మరాశి నుంచి గురువు కర్కాటక రాశిలోకి వెళ్ళటం అన్నింటా శుభయుక్తమైన శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. నూతనంగా వ్యాపారపరంగా ఇంకా ఫైనాన్షియల్గా ఎడిషనల్గా వ్యాపారం చేసి అభివృద్ధిని పొందేటువంటి క్రమంలో నూతన వ్యాపారాలకు మంచి కొత్త ఆలోచనలు ప్రారంభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి కోసం మీ కష్టానికి మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి జన్మరాశిలో రవిబుధుల యొక్క సంచారం వల్ల కుటుంబపరమైన విషయాల్లో సహాయ సహకారాలు పెరుగుతాయి. గతం కన్నా మనోధైర్యం పెరుగుతుంది. నూతన అవకాశాలు వరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఒక విధంగా మిథున రాశి వారికి ద్వితీయంలో శుక్రగురుల సంచారం వల్ల గతం నుంచి ఉద్యోగాల విషయంలో కొంత అనిశ్చిత వాతావరణం, ఆలస్యంగా ఉద్యోగ ఇబ్బందులు పడేటువంటి వారికి, ప్రమోషన్స్ ఆలస్యంగా ఉండేవారికి, ప్రమోషన్స్ రాక ఇబ్బందులు పడేటువంటి వారికి కూడా ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేవారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి భాగ్యస్థిత రాహు సంచారం, దశమ శనైశ్వరుని యొక్క కంటక శని దోష పరిహారార్థం ఈ రాశి వారికి ప్రతి ప్రయత్నంలో కొంత శ్రమ, అలసట, ఒత్తిడి భారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన వారంగానే చెప్పుకోవచ్చు. ఇక శ్రామికులకు, కర్షకులకు కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోండి. గతం కన్నా మెరుగైన ఆరోగ్య పరిస్థితులు చక్కబడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా స్త్రీలకు అనారోగ్య సూచనలు కాస్త గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ చంద్రకేతుల యొక్క సంచారం వల్ల మిథున రాశి వారికి స్త్రీలలో అనవసరమైన ఆందోళన, అనవసరమైన చర్చలు, ఒత్తిడి భారం పెంచుకోకుండా దైవిక బలంతో ప్రతి పనిని చక్కబెట్టుకుని ముందుకెళ్ళేటువంటి వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ద్వాదశంలో కుజుడు, దశమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ప్రతిరోజు చక్కగా గణపతి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి. గణపతి యొక్క నామాన్ని మీరు స్మరణ చేయండి. దశమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ఈ రాశివారు శనైశ్వరుని యొక్క కోనస్థ పింగళ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం, ముఖ్యంగా శనివారం రోజు ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాన్ని కానీ నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం, చక్కగా నవగ్రహ ప్రదక్షిణాన్ని చేయటం, నవగ్రహాల దగ్గర ఒక నల్లబొత్తితో దీపాన్ని వెలిగించటం, ఇవన్నీ కూడా మిథున రాశి వారికి కంటక శని దోష నివారణ అయ్యి ప్రతి పనిలో ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వృత్తిపరంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా ఈ వారం మిథున రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.